Hi friends, welcome to Vinnu Virtual Diaries. So yes, finally I am relocating to Canada for my work purpose. లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇది నా ఫస్ట్ ఎయిర్ అండ్ ఇంటర్నేషనల్ ట్రావెల్. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో చూడాలి. చాలా ఎగ్జైటెడ్గా ఉంది. ఎయిర్పోర్ట్ లోపలికి అయితే వచ్చేసాం. సో ఎప్పుడు మనం అనకాపల్లి టు వైజాగ్ తిరుగుతూనే ఉంటాం తప్ప వైజాగ్ ఎయిర్పోర్ట్ ఎప్పుడూ రాలేదు. సో లోపల అయితే చాలా పెద్దగా చాలా బాగుంది. లగేజ్ బ్యాగ్స్ చెకింగ్ చేసేసి ఫ్యామిలీ ఫొటోస్ తీసుకొని నేను లోపలికి అయితే వచ్చేసాను. సెక్యూరిటీ చెక్ ఇన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో 5 to 10 minutes వెయిట్ చేసిన తర్వాత మమ్మల్ని ఒక ఇండిగో బస్లోకి మూవ్ చేశారు. అక్కడ నుంచి ప్లేన్ దగ్గర తీసుకువెళ్ళడానికి. విశాఖపట్నం టు బెంగళూరు డొమెస్టిక్ కనెక్టివిటీ ఇండిగో ఎయిర్లైన్స్లో బుక్ చేసాము. ప్లేన్ దగ్గరికి అయితే వచ్చేసాం. సో దిస్ ఈజ్ మై డొమెస్టిక్ కనెక్టివిటీ ఫ్లైట్. మొత్తానికి ఫ్లైట్ రన్వే నుంచి టేక్ ఆఫ్ అయితే అవుతుంది. కొంచెం భయంగా ఉన్న ఫైనల్ ఒక పెద్ద జైంట్ వీల్లో కూర్చున్న ఎక్స్పీరియన్స్ లాగా అయితే ఉంది. టోటల్ వైజాగ్ సిటీ వ్యూ అండ్ బీచ్ వ్యూ ఇంత హైట్ నుంచి చూస్తుంటే చాలా బాగుంది. ఈ 1 hour ఫ్లైట్ జర్నీలో మనం స్నాక్స్ కూడా బుక్ చేసాం. సో వాళ్ళైతే ఇలా ఇచ్చారు. దీని లోపల చూసినట్టయితే ఇవన్నీ ఉన్నాయి. టేస్ట్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవి తినేలోపు మనకి శాండ్విచ్ కూడా వచ్చింది. శాండ్విచ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. సో ఇవన్నీ తినేలోపు మనం బెంగళూరు అయితే రీచ్ అయిపోయాం. సో బెంగళూరు నుంచి నెక్స్ట్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీకి మనకి 5 hours లే ఓవర్ ఉంది. ఈ గ్యాప్లో మనం బెంగళూరు ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేయాలి. ఈ గ్యాప్లో బెంగళూరులో ఉంటున్న నా ఫ్రెండ్ బుజ్జికి అయితే కాల్ చేశాను. వాడైతే వచ్చేసాడు. సో వాడిని మీట్ అయ్యి మనం నెక్స్ట్ టెర్మినల్ 2కి అయితే వెళ్ళిపోవాలి. ఎయిర్పోర్ట్లో టెర్మినల్ స్విచ్ అవ్వడానికి షటిల్ సర్వీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో దానికోసం ఈ బస్సెస్ ఎక్కాలి. ఈ షటిల్ సర్వీస్ మనల్ని ఎయిర్పోర్ట్ బయట నుంచి తీసుకువెళ్తుంది టెర్మినల్ 1 టు టెర్మినల్ 2కి. ఈ షటిల్ సర్వీస్ యూజ్ చేయడం వల్ల మనం బెంగళూరు అవుటర్ ఎయిర్పోర్ట్ మొత్తం చూసేయచ్చు. ఫైనల్లీ టెర్మినల్ 2 దగ్గర నా ఫ్రెండ్ నాకు సెండ్ ఆఫ్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఈ టెర్మినల్ 2 మొత్తం ఆర్కిటెక్చర్ చాలా బాగుంది. టోటల్గా బ్యాంబూ స్టిక్స్తో బిల్డ్ చేశారు. టోటల్ గ్రీనరీ కూడా చాలా బాగుంది. ఇంకా నా పాస్పోర్ట్ అండ్ ట్రావెల్ టికెట్ చూపించి లోపలికి అయితే ఎంటర్ అయిపోయాను. లోపల వ్యూ కూడా చాలా బాగుంది. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ వాళ్ళకి ఇమిగ్రేషన్ చెక్ ఉంటుంది. సో అది జరిగే ప్లేస్ ఇక్కడే. ఆ ఇమిగ్రేషన్ చెక్ అయితే ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ లోపల గ్రీనరీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే డెజర్ట్లో గ్రో అయ్యే ట్రీస్ కూడా చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ డిపార్చర్స్ ఫేస్లో మనకి చాలా డ్యూటీ ఫ్రీ షాప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ మనం చాలా మటుకు ఇంటర్నేషనల్ బ్రాండ్స్ చూడవచ్చు.
ఈ స్టాల్స్ మొత్తం కవర్ చేసుకొని బయటికి రావడానికి 1.5 to 2 km ఉండేలా ఉంది మొత్తం డిస్టెన్స్ మొత్తం. అట్ లాస్ట్ ఆ స్టాల్స్ అన్ని క్రాస్ చేసుకొని ఇంటర్నేషనల్ డిపార్చర్స్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నా ఇంటర్నేషనల్ డిపార్చర్ గేట్ ఎక్కడుందో చూసుకొని అక్కడికి వెళ్ళి వెయిట్ చేయాలి. నా నెక్స్ట్ కనెక్టివిటీ బెంగళూరు నుంచి ప్యారిస్కి ఉంది త్రూ ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్వేస్. మిడ్నైట్ 2 o'clockకి బోర్డింగ్ కంప్లీట్ చేసుకొని ఫ్లైట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అయిపోతుంది. ఫ్లైట్ ఇలా సెటిల్ అవ్వగానే క్యాబిన్ క్రూ మనకి డిన్నర్ అయితే ప్రొవైడ్ చేశారు. సో డిన్నర్ కంప్లీట్ చేసేసి స్లీప్లోకి అయితే వెళ్ళిపోయాను. మార్నింగ్ లేచి చూస్తే అవుట్ సైడ్ వ్యూ చాలా బాగుంది. సో ఇంకా లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మనకి బ్రేక్ఫాస్ట్ కూడా వచ్చేసింది. బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ చేసేసా. ఫైనల్లీ ప్యారిస్ అయితే రీచ్ అయిపోయాం. సో మనం ఇప్పుడు ఫ్లైట్ ల్యాండింగ్ అవుతుంది. ఇంటర్నేషనల్ ఫ్లైట్స్లో ఎవ్రీ సీట్కి బిఫోర్ సీట్ బ్యాక్ సైడ్ ఒక మానిటర్ అయితే ఉంటుంది. ఇందులో మనం ఫ్లైట్ వ్యూ మొత్తం చూడవచ్చు. ఫ్లైట్లోంచి బయటకు వచ్చేసి ప్యారిస్లో ఉన్న చార్ల్స్ డి గాల్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి నెక్స్ట్ ఫ్లైట్కి 5 hours లేఓవర్ ఉంది. సో ఈ 5 hours మనం చార్ల్స్ డి గాల్ ఎయిర్పోర్ట్ మొత్తం తిరిగేయాలి. టోటల్ ఎయిర్పోర్ట్ మొత్తం ఇంటర్నేషనల్ ట్రావెలర్స్తో నిండిపోయింది. అస్సలు ఖాళీ అయితే లేదు. ఇప్పుడు మనం చూస్తున్నదంతా ఒక టెర్మినల్లో ఉన్న ఫుడ్ కోర్ట్. ఇలాంటివి 2-3 టెర్మినల్స్ ఉన్నాయి చార్ల్స్ డి గాల్ ఎయిర్పోర్ట్లో. వీటితో పాటు ఎయిర్పోర్ట్లో ఉన్న ఫేమస్ మ్యూజియం కూడా కవర్ చేశాను. దాని వీడియో షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. మొత్తానికి మనం వెళ్ళవలసిన ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ అయితే వచ్చేసింది. బోర్డింగ్ టైం అయ్యేసరికి మనకి ఇచ్చిన టెర్మినల్ గేట్కి అయితే వచ్చేసాను. ప్యారిస్ టు టొరంటో టెర్మినల్ గేట్ నెంబర్ 27 ఇచ్చాడు. సో మనం చూస్తుంటే అక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంది, అక్కడ దాకా వెళ్ళాలి. ఫ్లైట్ బోర్డింగ్ అయితే అయిపోయింది. సో టేక్ ఆఫ్కి రెడీగా ఉంది. నేను ప్రీవియస్గా ఎక్కిన 2 ఫ్లైట్స్ టేక్ ఆఫ్ నైట్ టైం అవ్వడం వల్ల వ్యూస్ అవి సరిగ్గా కవర్ చేయలేదు. బట్ ఇప్పుడు మనం చూసినట్టయితే ప్యారిస్ నుంచి టొరంటో వెళ్తున్న ఈ ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్ ఆఫ్టర్నూన్ అవ్వడం వల్ల మొత్తం వ్యూ అంతా చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ కూడా ఫ్లైట్ సెటిల్ అవ్వగానే క్యాబిన్ క్రూ లంచ్ అయితే ప్రొవైడ్ చేశారు. లంచ్ మొత్తం కంప్లీట్ చేసి బయట వ్యూ మొత్తం ఎంజాయ్ చేస్తూ అలా పడుకుని పోయాను. ఫైనల్గా కెనడా అయితే ఎంటర్ అయిపోయాం. ఇంకా వింటర్ అయితే వెళ్ళినట్లేదు, ఫుల్ స్నోగా ఉంది. టొరంటో బోర్డర్స్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. సో కెనడాలో టొరంటో అనేది చాలా బ్యూటిఫుల్ సిటీ. నేను ఉండేది కూడా టొరంటోలో ఉంటాను. సో చాలా మ్యాక్సిమం ప్లేసెస్ అన్నీ కవర్ చేసి చూపించడానికి ట్రై చేస్తాను. ఆ వీడియోస్ అన్నీ నాతో పాటు మీరు కూడా మిస్ అవ్వకుండా చూడాలి అంటే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. టోటల్గా 8.5 hours జర్నీ కంప్లీట్ చేసుకొని టొరంటో ఎయిర్పోర్ట్లో అయితే ల్యాండ్ అవుతున్నాం.
సో టోటల్ ట్రిప్ మొత్తం 24 అవర్స్ జర్నీ కంప్లీట్ చేసుకొని కెనడా అయితే రీచ్ అయ్యాను. సో ఇమిగ్రేషన్ వర్క్ కూడా కంప్లీట్ చేసుకొని ఎయిర్పోర్ట్ బయటకి అయితే వచ్చేసాను. స్ట్రైట్ అవే నేను ఆల్రెడీ బుక్ చేసిన హోటల్కి అయితే రీచ్ అయిపోయి నెక్స్ట్ ఫుల్ డే అంతా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ ఆర్ షార్ట్స్ పెట్టడానికి ట్రై చేస్తాను. అవన్నీ మిస్ అవ్వకుండా చూడాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విన్ను వర్చువల్ డైరీస్. థ్యాంక్ యూ.